నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. సమరసింహం దూకడానికి సిద్ధమవుతోంది. ఏపీ అసెంబ్లీ సెషన్స్ పూర్తి కాగానే జనంలోకి కలిసిపోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాను చేసిన మంచి ప్రజల గుండెల్లో చెరిగిపోలేదని 40% ఓటు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లా తనకే ఉంటుందన్న జగన్ దూకుడు అతి త్వరలో స్టార్ట్ కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి 2 రోజుల కిందట ఒక ట్వీట్ పెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. న్యాయం జరగడమే కాదు, జరిగినట్లు కనిపించడం కూడా ముఖ్యమని ఆయన తన ట్వీట్లో సెలవిచ్చారు. నిజమే, ఇలాంటి మాటల అల్లికతో కూడిన నీతులు మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. జగన్ దానిని ఎన్నికలకు ముడిపెట్టి చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా కలుగుతున్న సందేహం ఏంటంటే, ఇలాంటి సిద్ధాంతాన్ని తమ నాయకుడు చెప్పడం బాగుంది కానీ దానిని ఆచరించడం ఆయనకు తెలుసునా అంటూ అనుకుంటున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు పనిచేశారు. ప్రజలు తనకు మళ్లీ దీవిస్తారని, మరో 30 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన నమ్మారు. తాను చాలా అద్భుతమైన పరిపాలన అందించారని కూడా ఆయన నమ్మారు. అయితే ఇక్కడ పార్టీ నాయకులు చెబుతున్న మాట ఏంటంటే, అద్భుతమైన పాలన అందించడం మాత్రమే కాదు, అలా మంచి పాలన చేస్తున్నట్లు కనిపించడం కూడా చాలా ముఖ్యం కదా. ఆ కనిపించడం గురించి జగన్ పట్టించుకోకపోవడం వల్లనే కదా ఇవాళ ఇంత దారుణ పరాజయం ఎదురైంది అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును గత ఏలుబడిలో దోపిడీకి ఒక మార్గంగా మార్చుకుంటే, జగన్ తాను అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు మిగలబెట్టి వేరే సంస్థలకు పనులు అప్పగించారు. తాజాగా పోలవరంను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోపాలు అన్నీ జగన్ మీదకే నెట్టేశారు. జగన్ వైఫల్యం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటూ నిందలు వేశారు బాబు. నిజానికి రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన పోలవరం విషయంలో జగన్ సర్కార్ ఏ చర్యలు తీసుకున్నదో ఎప్పటికప్పుడు ప్రజలకు చెబుతూ ఉంటే బాగుండేది. కానీ జగన్ 5 ఏళ్లలో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మామూలు ప్రెస్ మీట్లకే దిక్కు లేదంటే ఇక పోలవరం మీద ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం చెప్పడం అనేది ఆయన నుంచి ఊహించలేం. జగన్ సర్కార్ ఏదైనా పని చేసినా కూడా అది ప్రజల దృష్టికి వెళ్ళలేదు. పని చేయడం మాత్రమే కాదు, పని చేసినట్లు కనిపించడం కూడా ముఖ్యం. అందుకే ఇప్పుడు ఓడిపోయామని పార్టీ వారంటున్నారట. Please subscribe .news.